న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు. అతడు వేశ్యకుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థము లేదనిరి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యొఫ్తాతో చెప్పిరి. అందుకు యొఫ్తా, మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తొలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివవుదువని యొఫ్తాతో అనిరి. అందుకు యొఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుడవునుతున్నా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన యుభయముల మధ్యను సాక్షిగా ఉండుగాకని యొఫ్తాతో అనిరి. కాబట్టి యొఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. అప్పుడు యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమ్మోనీయుల రాజు ఇజ్రాయేలీయుల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బేకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొని నుందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకి అప్పగించుమని యొఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అంతటా యొఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను. యొఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడు నేను సెలవీయని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి ఆర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. ఆర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మరియు ఇజ్రాయేలీయులు అమోరీయుల రాజైన సిహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సిహోను ఇజ్రాయేలీయులను నమ్మక తన దేశములో ఓడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యహాసులో దిగి ఇజ్రాయేలీయులతో యుద్ధము చేసెను. అప్పుడు ఇజ్రాయేలీయులు దేవుడైన యెహోవా ఆ సిహోనును అతని సమస్త జనమును ఇజ్రాయేలీయుల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని ఆర్నోను నది మొదలుకొని యబ్బేకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను
తన జనుల ఎదుట నిలవకుండా తొలివేసిన తరువాత నీవు దానిని స్వాధీనపరచుకొనుటకు కెమోషును నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తొలివేయునో వారి స్వాస్థమును మేము స్వాధీనపరచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు గదా. అతడు ఇజ్రాయేలీయులతో ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా? ఇజ్రాయేలీయుల హెబ్రోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరులలోను, అర్నోను తీరముల పట్టణములన్నింటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక. అయితే అమ్మోనీయుల రాజు యోఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యోఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యోఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని నర్పించెదనెను. అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరా మీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యోఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవేయున్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడుపుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు.